ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉందో ఒకసారి జూన్ నెల 15 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి చిలకమ్మతోనే అడిగి చూద్దాం. అమ్మ, కర్కట రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. కర్కట రాశి వారికి ఎలా ఉంది, ఏముంది జ్యోతిష్యంలో, అదృష్ట బలంలో. కర్కట రాశి వారికి చూడండి, గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడు అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని కాదండి, లేచిపోతారని కాదండి. మీ పేరు మీద గోపాలకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు లాంటి చేతలు ఉంటాయి మీ దగ్గర. ఇక్కడ అయ్యప్ప స్వామి మీ మధ్యలో ఉండొచ్చు, అది దేవుని మాల తప్పకుండా వేయండి. మూడోది, మీ పేరు మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తుల్జాపూర్ భవానీ భక్తుడు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజుగా మీరు తుల్జాపూర్ వెళ్ళకపోయినా కానీ ఇక్కడ మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒకసారి ఒక టెంకాయ కొట్టండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. కానీ మీకు కడుపులో పుట్టాలి సంతానం. తొలుసురు కొడుకు పుడతాడండి, మీ పేరు మీద కొడుకు పుడతాడు. అమ్మాయి పుడితే చాలా లక్ష్మి కళ. అదృష్టం రేఖాటంలో మీ పేరు మీద అన్న కొడుకు పుడతాడని వచ్చిందండి. కానీ మీ అదృష్టం రేఖ కూడా బాగానే జరుగుతుంది. కారోబార్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగం, ఇంకా పెద్ద ఏమన్నా ఫ్లాట్ తీసుకోవాలని, ఏమన్నా ఫ్యూచర్లో ఇంకా ముంగడ ఏదైనా సాధించాలనుకున్నా కానీ, ఏదైనా పెద్ద కంప్యూటర్ జాబులు కానీ, అలాంటి జాబులు కానీ, అలాంటివి మీ సొంతంగా పెట్టాలని మీరు కోరుకున్నా కానీ తప్పకుండా జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ బాగానుంది. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి. మీ అదృష్టం రేఖాటంలో కానీ అనుకున్న లెక్కల్లో కూడా మీకు మంచిగానే జరుగుతాయి. ఏం టెన్షన్ పడకండి. అదృష్టం రేఖ. కానీ ఈసారి అనుకున్న పనుల్లో కానీ ఈ 15 తారీఖు నుంచి జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు అన్నీ చాలా బాగానే ఉంటున్నాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఏమన్నా అనుమానం వచ్చి ఏమైనా మీకు కనిపిస్తే ఆ భగవంతుని దయ వల్ల కానీ ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ఒక పూజించండి. అభిషేకం చేపియండి. ఇంట్లో మీకు ఎక్కడో బేచన్ హౌలా బోలా ఎక్కడన్నా అయితే ఆ దేవుడికి పూజించండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి. మీకు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగానవుతుంది. ఈ సంవత్సరం ఈ నెల మీకు అన్నీ బాగానే జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా బాగానే అవుతుంది. ఇంకా మీ పేరు మీద అంటావా, మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. వచ్చే భార్య మంచిదా చెడుదా అనుకుంటున్నారు, మంచి అమ్మాయి వస్తుందండి. ఇంకా మీ పేరు మీద అదృష్టం ఈ రాశి వారికి మేనరకం సంబంధం చాలా మంచిగా ఉన్నాయండి. మేనరకం సంబంధం అంటే ఇక్కడ డాడీ తరపు నుంచి అన్నా, మమ్మీ తరపు నుంచి అన్నా అలాంటి సంబంధాలు వస్తాయండి. ఆ సంబంధాల వల్ల మీకు మంచిగా ఉంది కానీ చెడు ఏం లేదు. ఆ సంబంధం చేసుకుంటే మీరు చాలా బాగుపడతారండి. మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతుంది. ఎక్కడ పని మీ పేరు మీద బాగానే ఉందండి. అనుకున్న పనుల్లో కానీ ఈసారి ఏదైనా కొత్త పనులు కానీ, కొత్త జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఏదన్నా టాలెంట్ సంపాదించుకోవాలనుకున్నా కానీ అది తప్పకుండా అవుతుందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి. కానీ మీరు ఏదైనా కానీ పార్ట్నర్షిప్ పని చేయాలనుకున్నా కానీ ఇద్దరితో చేయండి, మంచిగా ఉంది. కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. ఈసారి మీరు ఏ పని చేసినా కానీ బాగానే జరుగుతాయండి. అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతుంది. కానీ అనుకున్న లెక్కలు కానీ మీ హస్తరేఖ మాత్రం ఇతర వాళ్ళకి చూపెట్టకండి. హస్తరేఖ అంటే హ్యాండ్ రేఖ అంటే కొన్ని రోజులు మాత్రమే చూపెట్టకండి. ఈ జూన్ నెల దాటిపోయిన తర్వాత చూపెట్టండి, ఏం కాదండి. ఏమంటే కొన్ని అష్టరేఖలు అన్నీ దాటిపోతాయండి. మీ అనుకున్న పనుల్లో, మీ ఇంట్లో కారోబార్లా, మీ జాబ్లా, మీ ఉద్యోగంలా కానీ మీకు ఎక్కడ పని మీకు బాగా జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల బాగా జరుగుతాయి. జై శ్రీరామ్.